హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? అందరూ మంచిగా భయ్య. ఇవాళ వీడియోలో నేను మీకు భయ్య జియో AGM 2024 అయిందనమాట. అండ్ ఇక్కడ మైండ్ బ్లాక్ అయిపోయేవి చాలా రిలీజ్ చేసింది. అండ్ అందులో అందరికీ 100 GB ఇస్తాను భయ్య. వీడియోని ఎండ్ వరకు చూడండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి మర్చిపోకుండా చేయాల్సింది మీరు ఎయిర్టెల్ సిమ్ వాడుతున్నారో జియో సిమ్ వాడుతున్నారో కామెంట్ చేయండి. అండ్ మీ ప్లాన్ ఏదో కూడా కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఇంకో సొల్లు ఆ పెద్ద టాపిక్లోకి వెళ్ళిపోదాం. బేసిక్గా భయ్య జియో AGM ఏదైతే ఉంటుందో అది ఎవ్రీ ఇయర్ అవుతుంది అనమాట. ఈసారి 72 టైమ్స్ జియో AI అనే వర్డ్ వాడింది భయ్య. జియో ఫోన్ కాల్ AI అని చెప్పి లాంచ్ చేశారనమాట. అంటే ఏంటంటే ఇప్పుడు మనం నార్మల్గా జియో కాల్స్ చేసుకుంటున్నాం అనుకోండి, మన ఫోన్ డైలర్లో ఉన్న కాల్ రికార్డింగ్ని వాడతాం. ఈ కాల్ రికార్డింగ్ ఏం చేస్తుంది, మన కాల్ రికార్డింగ్ చేస్తున్నాం అని చెప్పి ఒక నోటిఫికేషన్ ఇస్తుంది అదర్ పర్సన్కి, రైట్? బట్ ఈ జియో ఫోన్ కాల్ AI ఏదైతే ఉందో, మీకు వచ్చే కాల్ ఏదైతే ఉందో చూసారా, దానికి మీరు ఈ జియో AI నంబర్ని కనుక యాడ్ చేశారంటే కాన్ఫరెన్స్ కాల్గా, ఈ కాల్ మొత్తాన్ని రికార్డ్ చేస్తుంది. జియో క్లౌడ్కి ఏదైతే మై జియో యాప్ ఉంది చూసారా, ఇప్పుడు మై జియో క్లౌడ్ అని చెప్పి ఒక యాప్ వస్తుంది. దానికి ఓవరాల్ వాయిస్ అంతా మీకు ఒక మెసేజ్ పంపిస్తుంది. అండ్ అంతేకాకుండా ఏం మాట్లాడారు అనేది ఒక టెక్స్ట్ ఫార్మాట్లో పంపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ప్రైవసీ అదంతా మనకి ఎంత లెవెల్లో ఎన్క్రిప్షన్ ఉందనేది ఐడియా లేదు. దాని తర్వాత రెండోది వచ్చేప్పటికి ఇప్పుడు మనకి ఫోన్ కాల్స్ కోసం మై జియో ఏదైతే క్లౌడ్ ఉందో ఆ క్లౌడ్ సర్వీస్ అనేది స్టార్ట్ చేసింది జియో. అండ్ ఈ క్లౌడ్ సర్వీసెస్కి జియో క్లౌడ్ గేమింగ్ ఉంది, జియో క్లౌడ్ కంప్యూటింగ్ని కూడా వీళ్ళు ఓవరాల్గా లింక్ చేస్తున్నారనమాట. అండ్ ఈ క్లౌడ్ సర్వీస్లో ప్రతి ఒక్కళ్ళకి వెల్కమ్ బోనస్గా 100 GB అనేది ఫ్రీగా ఇస్తున్నారు గైస్. మనకి గూగుల్ డ్రైవ్ కానివ్వండి, ఐక్లౌడ్ కానివ్వండి, వీటిల్లో 15 GB ఫ్రీగా ఇస్తారు కదా. మనకి జియో తరపు నుంచి 100 GB ఆఫ్ క్లౌడ్ స్టోరేజ్ ఫ్రీగా ఇస్తున్నారు. జియో కాబట్టి అండ్ ఎన్క్రిప్షన్, డేటా సెక్యూరిటీ అన్ని ఇండియాలోనే ఉంటాయి కాబట్టి మీరు బిందాస్గా కళ్ళు మూసుకొని వాడచ్చు. సో ఇప్పుడు యూజర్స్కి ఇంకో బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఈ AI సర్వీసెస్, క్లౌడ్ సర్వీసెస్ యాడ్ అవుతున్నాయో దీని వల్ల ఫర్దర్ గా మేబీ ఇంకొక 5 months ఆర్ 6 months లో జియో చార్జెస్ మళ్ళీ నెచ్చని ఎక్కినట్టు మళ్ళీ పాకుతాయి భయ, పెరిగే అవకాశం చాలా ఉంది. అండ్ ఎంతమంది BSNLకి వెళ్తారని అది పక్కా పెడితే, నిచ్చిన విషయానికి వస్తే భయ, మీరు కనుక ఇంట్లో ఏదైనా మంచి అఫోర్డబుల్ అండ్ మంచి క్వాలిటీ ల్యాడర్ కనుక చూస్తున్నట్టయితే అగారా వల్ల ఈ ల్యాడర్ ని ట్రై చేయండి. ఇది చూడండి, 1.5 mm థిక్ అల్యూమినియం అలాయ్ తో చేయడం వల్ల, అండ్ అంతేకాకుండా ఏదైతే అయనైజ్డ్ సిల్వర్ ఫినిష్ ఉందో దీని వల్ల మాక్సిమం లోడ్ ఉంది, స్టెబిలిటీ ఉంటుంది. అండ్ 150 kgs వరకు ఇది మోయగలుగుతుంది భయ, ఎటువంటి ప్రాబ్లం లేకుండా. ఇది ఒక 13 స్టెప్ టెలిస్కోపిక్ ల్యాడర్ అవటం వల్ల, అండ్ అంతేకాకుండా ఇది ఎక్స్టెండబుల్ ల్యాడర్ అవటం వల్ల మీకు ఓవరాల్ హైట్ దీన్ని ఎక్స్పాండ్ చేసుకోగలిగేది మీరు 13 feet వరకు చేసుకోగలుగుతారు గైస్. ల్యాడర్ లో ఉన్న స్టెప్ లాక్ ఫీచర్ ని వాడుకొని మీరు ప్రతి స్టెప్ కి మీకు 30 cm డిస్టెన్స్ లో ప్రతి స్టెప్ ని లాక్ చేయొచ్చు అనమాట, స్టెప్ బై స్టెప్ గా. ఇంకా ఈ స్టెప్ లాక్ ఫీచర్ కి మీరు యాంగిల్డ్ రబ్బర్ షూస్ కనుక యాడ్ చేశారనుకోండి, మీరు ఎంత ఎక్స్టెండ్ చేసుకున్నా ఇంత కూడా షేక్ అండ్ వాబుల్ లేకుండా అద్దరిపోయేటట్టుగా యూజ్ చేసుకోవచ్చు ఈ ల్యాడర్. సూపర్ విషయం ఏంటంటే అల్యూమినియం తో చేశారు కదా, సో అందుకని చాలా లైట్ వెయిట్ అనమాట, ఈజీగా క్యారీ చేసి ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. వెల్క్రో వ్రాప్ ఉన్నది కదా, దీన్ని యూజ్ చేసుకుని ఆ స్టెప్స్ అన్నిటిని లాక్ చేసుకొని ఏదైనా చిన్న సన్న గ్యాప్ ఉన్నా అక్కడ మీరు ఫిట్ చేసేసుకోవచ్చు. అంతేకాకుండా దీంట్లో మీకు సేఫ్టీ లాక్ ఫీచర్ ఇచ్చారు, సెల్ఫ్ లాకింగ్ మెకానిజం ఇచ్చారు, గ్రిప్ హ్యాండిల్ ఉంది, సెక్యూరింగ్ స్ట్రాప్ ఉంది, అండ్ యాంటీ స్లిప్ బాటమ్ క్యాప్స్ ఉండటం వల్ల మంచి పర్ఫెక్ట్ ల్యాడర్ ఇంట్లో ఉంచుకోవడానికి. గైస్ ఇదైతే మంచి క్వాలిటీ ల్యాడర్ అనమాట. నేను ఇప్పుడు రెగ్యులర్ గా మా ఇంట్లో పైకి ఎక్కి చేసేవన్నిటిని వీటిని యూజ్ చేసుకునే చేస్తున్నాను. సో మీకు కూడా కావాలంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, డైరెక్ట్ వెళ్ళి కొనుక్కోండి. మీరు కనుక జియో బ్రాడ్బ్యాండ్ యూజర్ అయితే మీకు జియో సెట్ టాప్ బాక్స్ కూడా ఇచ్చే ఉంటారు టీవీకి, ఛానల్స్ కోసం అని. ఇప్పుడు దానికి ఒక అతిపెద్ద అప్డేట్ అనేది రాబోతుంది. అండ్ దీనితోటి AI ని కూడా ఇంటిగ్రేట్ చేశారనమాట. ఇప్పుడు జియో OS లో AI ని ఇంటిగ్రేట్ చేసి ఇప్పుడు ఈ AI ఇంటిగ్రేషన్ లో మీకు మూవీస్, టీవీ షోస్, వెబ్ సిరీస్ లు ఫ్రీగా చూపిస్తారు. అండ్ రికమెండేషన్స్ పెరుగుతున్నాయి. అండ్ మీకు ఏవైతే ల్యాగ్ గానీ ఏదైతే ఉందో అది చాలా ఫాస్ట్ గా చేయబోతున్నారు. అప్కమింగ్ ప్రొడక్ట్స్ లో రాబోతుంది. అండ్ ఆల్రెడీ ఉన్న యూజర్స్ కూడా సాఫ్ట్వేర్ అప్డేట్ దాకా రాబోతుంది అనమాట. అండ్ వీటన్నిటిని కలుపుకుంటూ జియో ఒక మాస్టర్ మైండ్ క్లౌడ్ సిస్టమ్ ని లాంచ్ చేస్తుంది. అదే జియో బ్రెయిన్ సర్వీసెస్ అంట. ఈ జియో బ్రెయిన్ సర్వీసెస్ ఏంటంటే ఇప్పుడు జియోలో ఉన్న అన్ని సర్వీసెస్ మీకు ఒకటే ప్లాట్ఫామ్ లో లింక్ అయ్యి అన్నిట్లో డేటా అనేది మీకు ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ అవుతూ ఉంటుంది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే మీరు మీ ఫోన్ లో ఒకటి చేశారనుకోండి, అదే ప్రకారంగా మీకు జియో ల్యాప్టాప్ ఉంటే అక్కడ సింక్ అయిపోతుంది, మీకు జియో టీవీ ఉంటే అక్కడ సింక్ అయిపోతుంది, మీకు జియో లైక్ పీసీ కానీ డాంగిల్ కానీ ఉంటే అక్కడికి సింక్ అయిపోతుంది. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ IoT వాడుకొని అండ్ అంతేకాకుండా ఒక ఎకో సిస్టమ్ ని బిల్డ్ చేస్తున్నారు. అండ్ ఈ జియో బ్రెయిన్ సర్వీసెస్ లోనే చాట్ GPT లాంటి సర్వీస్, ఒక చాట్ బాట్ ని కూడా లాంచ్ చేస్తున్నారు అనమాట. ఈ చాట్ బాట్ పబ్లిక్ కి ఇనిషియల్ గా అవైలబుల్ గా ఉండకపోవచ్చు, మేజర్ గా బిజినెసెస్ కి అండ్ అంతేకాకుండా టెలికామ్ సర్వీసెస్, కస్టమర్ సర్వీసెస్ వాటికి వీటికి యూజ్ అయ్యేలాగా ఇనిషియల్ గా ఉంది. బట్ ఫర్దర్ గా వీళ్ళు AI ఇమేజ్ జనరేషన్,
జనరేషన్, ఏఐ లైక్ ఓవరాల్ డేటా జనరేషన్ అండ్ టెక్స్ట్ బేస్డ్ ఏఐ జనరేషన్, ఇవన్నీ కూడా మనకి లాంచ్ అవబోతున్నాయి ఈ జియో బ్రెయిన్ సర్వీసెస్ లో. సింపుల్ గా చెప్పాలంటే ఏఐ ఇస్తానో నీ పైసలు జోబ్ లో ఉంచి తీరా అంటారు. అండ్ మీరు ఎంత అడిగితే అంత తీయాలి, ఇంకా వేరే గతి కూడా లేదు. ఎందుకంటే బిఎస్ఎన్ఎల్ ఇంకా 5G కంప్లీట్ గా రాలేదు. వచ్చినా ఇప్పుడు ఏదైతే మనకి జియో కానీ ఎయిర్టెల్ కానీ ఆ స్టాండర్డ్ ఉందా అంటే అప్ టు ద మార్క్ లేదన్నమాట. సో ఇంకా వచ్చినట్టు జియోనో ఎయిర్టెల్ వాడుకోవాలి. మీరేమనుకున్నారు కామెంట్ సెక్షన్ చెప్పండి. ఈ ఓవరాల్ ఏజిఎం లో మీకు ఏది ఇంట్రెస్టింగ్ అనిపించిందో కామెంట్ సెక్షన్ చెప్పండి. ఈ వీడియో మీద లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి, అండ్ మర్చిపోకుండా కామెంట్ చేయండి మీలో ఒక్కరికి నేను ఒక రీఛార్జ్ ప్లాన్ చేస్తాను. వీడియో మీకు నచ్చుతుంది అనుకున్నాను. థ్యాంక్ యూ అండ్ జై హింద్.